వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం బజార్లో కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న గోల్డ్ షాపుల స్థల వివాదాన్ని 15 రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కుటుంబ డిజిటల్ కార్డు పైలట్ సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. బాల త్రిపుర సుందరి అవతారంలో పూజలు అందుకున్న అమ్మవారు. ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాలలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు. నిర్మల్ జిల్లాలో 43 లక్షల అల్పాజోలం క్లోరోహైడ్రేట్ పట్టివేత. పల్లె ప్రకృతి వనానికి కేటాయించిన స్థలాన్ని ఆక్రమదారుల చెర నుండి కాపాడాలని ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు. నేపాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు. గుండాల మండలంలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద బతుకమ్మ ఉత్సవాలు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలోని అనుబంధ ఆలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు. రేషన్ కార్డు దుకాణాల ద్వారా పేదలకు 9 రకాల వంట సరుకులను అందించాలన్న కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి. సమాజంలో ఉన్న అంతరాన్ని తొలగించినప్పుడే మనుషులందరూ సమానమన్న డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఉన్న నిబంధనలను సవరణ ఆర్డినెన్స్ తీసుకురావడం అభినందనీయమన్న భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కొత్త రామచంద్ర యాదవ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మార్కెట్ను గురువారం రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మార్కెట్ను గురువారం రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మటన్ మార్కెట్లోనే షాపులను నిజంగా వృత్తి చేసుకునే వారికి కేటాయిస్తానని, ఇంకా ఎవరైనా షాపులు రానివారు ఉంటే వారికి కూడా వేరే స్థలంలో షాపులు కట్టించి ఇస్తామన్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో స్లాటర్ హౌస్ నిర్మాణానికి స్థలం చూడాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ప్రకాశం బజార్లో కొన్ని ఏళ్లుగా వివాదంలో ఉన్న గోల్డ్ షాపుల స్థల వివాదాన్ని 15 రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 3 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బొడ్డుగూడ హైస్కూల్ డిసెంబర్లో ప్రారంభిస్తామని, పట్టణాభివృద్ధితో పాటు పేదలకు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని, ఇందుకు 50 ఎకరాల స్థలాన్ని చూస్తామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు బాబా తదితరులు పాల్గొన్నారు. దసరా వరకు ఒక స్లాబ్ వేసి दिसंबर 20 तारीख को दानी ओपन जैसी बात है। ऐसा जो जनरल मार्केट चाहिए, बहुत कामों पे पब्लिक पे अच्छा नाम जो है हमारा मौलाना मुफ्ती साहब सिद्दीक साहब, हमारा घर का नाम मेरा पड़ोस है। आज उसका గురువారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గం కట్టంగూర్ మండలం రామచంద్రపురం గ్రామంలో ప్రారంభించిన కుటుంబ డిజిటల్ కార్డ్ సర్వే కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. సర్వే బృందాలకు ఇచ్చిన డేటాను ఆయన పరిశీలించి డేటాలో ఉన్న అన్ని కాలమ్స్ను నింపాలని, ముఖ్యంగా వయస్సు విషయంలో ఆధార్ కార్డు ఆధారంగా ఇప్పటి వయసును రాయాలని బృందాలకు సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గం కట్టంగూర్ మండలం రామచంద్రపురం గ్రామంలో ప్రారంభించిన కుటుంబ డిజిటల్ కార్డు సర్వే కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. సర్వే బృందాలకు ఇచ్చిన డేటాను ఆయన పరిశీలించి డేటాలో ఉన్న అన్ని కాలమ్స్ను నింపాలని, ముఖ్యంగా వయసు విషయంలో ఆధార్ కార్డు ఆధారంగా ఇప్పటి వయసును రాయాలని బృందాలకు సూచించారు. కుటుంబ సభ్యులు కోరినప్పుడు మాత్రమే వేరువేరుగా వివరాలు నింపాలని సూచించారు. కాగా రామచంద్రపురంలో 217 కుటుంబాలు ఉండగా 2 సర్వే బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక బృందానికి తహసీల్దార్, మరో బృందానికి ఎంపీడీఓలు నాయకత్వం వహిస్తున్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ కట్టంగూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ధరణి
ఆదాయ కుల ధృవపత్రాల జారీ తదితర అంశాలపై తహసీల్దార్ సిబ్బందితో సమీక్షించారు. తహసీల్దార్ కార్యాలయ పరిసరాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. సంవత్సరానికి మించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్నారు. ధరణిలో మొత్తం 850 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా ఇప్పటి వరకు 800 దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందని తహసీల్దార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ పనుల నిమిత్తం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఎంపీడీఓ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో దుర్గాదేవి నవరాత్రి సందర్భంగా గురువారం మొదటి రోజున శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు పూజలు అందుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీ దుర్గామాత విగ్రహదాత పురపాలక చైర్మన్ వెన్రెడ్డి రాజు సంధ్యా దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో దుర్గాదేవి నవరాత్రి సందర్భంగా గురువారం మొదటి రోజున శ్రీ 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 బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు పూజలు అందుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీ దుర్గామాత విగ్రహదాత పురపాలక చైర్మన్ వెన్రెడ్డి రాజు సంధ్య దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలతో దేవాలయ ప్రధాన అర్చకులు పెద్ది సుధాకర్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక వైస్ చైర్మన్ భక్తుల శ్రీశైలం గౌడ్, శ్రీలత దంపతులు, బొబ్బిళ్ల మురళి, సంధ్య దంపతులు, మోదాల రమేష్ గౌడ్ సాహితీ దంపతులు, కాంశెట్టి చంద్రశేఖర్ గుప్తా, పోలోజు శ్రీలత, శ్రీనివాస్ దంపతులు, నరసింహ, బోడిగ బాలకృష్ణ గౌడ్, ఉప్పల కృష్ణ దంపతులు, కాసుల వెంకటేశం గౌడ్, పామిడి రాఘవరెడ్డి, గంగారాములు, ముడుగు రమేష్, ఆవుల యోసు, ఉప్పల కేదారి గుప్తా, ఘోష పురుషోత్తం, మహిళా భక్తులు మామిడి వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు వాడవాడలా ఘనంగా జరిగాయి. మహిళలు, యువత నృత్యాలు, కోలాటం, బతుకమ్మ ఆట ఆడిపాడారు. ఈ సందర్భంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. యాదగిరిగుట్ట పట్టణంలో ఎంగిల్పూల బతుకమ్మ సంబరాలు వాడవాడలా ఘనంగా జరిగాయి. మహిళలు, యువత నృత్యాలు, కోలాటం, బతుకమ్మ ఆటలాడి పాడారు. ఈ సందర్భంగా ఎంగిల్పూల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులకు బతుకమ్మ సంబరాలు ప్రత్యేకం. అందులో భాగంగా నేడు అమావాస్య ఎంగిలిపూల బతుకమ్మతో ఈ ఆట ప్రారంభం. మొత్తం 9 రోజులు ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. దేశంలో ప్రత్యేకం తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ సంబరాలు. ఈ బతుకమ్మ పండుగ కుల, మత, చిన్న పెద్ద తేడాలు లేకుండా అందరూ జరుపుకుంటారు. అందులో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. అడ్డించరండి. ధర్మాంగుడు అనే రాజుకు 9 కుమారుల తర్వాత కుమార్తె పుట్టాలని కోరుకున్నందుకు ఆమె పేరు బతుకమ్మ అని పెట్టి ఆమె బతకాలని బతుకమ్మ అని పెట్టి ఈ బతుకమ్మ పండుగ ఆమె ద్వారా మనకు వచ్చింది కనుక ఈ పెద్ద అమావాస్య నుండి మనము 9 రోజులు నవరాత్రులుగా ఈ 9 రోజులు బతుకమ్మను రోజుకొక నైవేద్యం పెట్టి బతుకమ్మను చేసుకుంటాను కనుక మనకు ఆడపడుచులకి ఎంతో గొప్ప పండుగ.
ఆడపిల్లలందరూ కూడా తల్లిగారింటికి వచ్చి చక్కగా బతుకమ్మలు ఆడుకుంటూ ఈ నైవేద్యాలు 9 నైవేద్యాలు పెట్టుకుంటూ 9 రోజులు బతుకమ్మను ఆడుతూ ఎంతో ఆనందంగా గొప్పగా చేసుకునే స్త్రీలకు గొప్పదైన పండుగ ఈ బతుకమ్మ పండుగ. అందరూ ఆనందంగా జరుపుకుంటారు కనుక మా స్త్రీలకు ఎంతో ఆనందమైన గొప్ప పండుగ. రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు అల్లిపూల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అందిర బతుకమ్మ, ఏడవ రోజు వెన్నముద్దల బతుకమ్మ, ఎనిమిదవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ. 9 రోజులు మహిళలు సంతోషాలతో ఆడుకుంటూ ఆటపాటలతో ఘనంగా జరుపుకుంటారు. పసుపు చల్లకాయలు గౌరమ్మని కోరుకుంటారు. ఆడుకుంటాము. సంవత్సరానికి ఒకసారి అందరూ కలిసి, కులం లేదు మతం లేదు, అందరూ కలిసి ఆడుకుంటాము. 9 రోజులు ఆడుకుంటాము. 9 రకాల పరమాన్నాలు స్వీట్లు పెట్టి నివేదన చేస్తాము. చేసి 9వ నాడు గంగల్లో కుంటల్లో వేసేసి అందరము గంగ నీళ్ళు తెచ్చుకొని పసుపు కుంకుమ గంగలు వేస్తాం. అందరము గంగ నీళ్ళు తెచ్చుకొని అందరము చదువుకుంటాం. పసుపు కుంకుమ అందరం వాయినం తీసుకుంటాము. అందరూ నిండా నూరేళ్ళు ఉండాలని ఒకరికొకరు అందరం ఆశీర్వాదం తీసుకుంటాం. ఈ సంవత్సరానికి ఒకసారి పండుగ, గొప్ప పండుగ ఈ బతుకమ్మ పండుగ. నిర్మల్ జిల్లా కేంద్రంలోని 43 లక్షల విలువ చేసే అల్ఫాజూలం క్లోరోహైడ్రేట్ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్టీఎఫ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఎస్టీఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావుకు వచ్చిన సమాచారం మేరకు నిర్మల్లోని ద్వారకా నగర్లో గంధం శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో 3.3 కిలోల అల్ఫాజూలం, శాంతినగర్లో ఒక గోదాంలో నిల్వ చేసిన 728 క్లోరోహైడ్రేట్ నిల్వలను ఎస్టీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని 43 లక్షల విలువ చేసే అల్ఫాజూలం క్లోరోహైడ్రేట్ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్టీఎఫ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఎస్టీఎఫ్ టీము లీడర్ టీం ప్రదీప్ రావుకు వచ్చిన సమాచారం మేరకు నిర్మల్లోని ద్వారకా నగర్లో గంధం శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో 3.3 కిలోల అల్ఫాజూలం, శాంతినగర్లో ఒక గోదాంలో నిల్వ చేసిన 728 క్లోరోహైడ్రేట్ విలువలను ఎస్టీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2016 నుంచి 24 వరకు నిందితుడుగా ఉన్న గంధం శ్రీనివాస్ గౌడ్కి సోలాపూర్ శ్రీను ఎలియాస్ బాయ్ అల్ఫాజూలాన్ని, అల్ఫాసోలంను రాజస్థాన్కు చెందినటువంటి రూప్ సింగ్ అనే వ్యక్తి క్లోరోహైడ్రేట్ను గత కొంతకాలంగా సప్లై చేస్తున్నారు. అల్ఫాజూలం క్లోరోహైడ్రేట్ కల్తీ కళ్ళు తయారీకి వినియోగిస్తారు. పట్టుబడిన శ్రీనివాస్ గౌడ్ కల్తీ కళ్ళు వ్యాపారం చేయడంతో పాటు ఇతర ప్రాంతాలలో కల్తీ కళ్ళు తయారు చేసే వారికి అల్ఫాసోలం క్లోరోహైడ్రేట్ను సరఫరా చేస్తున్నాడు. पूरे आते हैं। ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ సార్ కమలాసన్ రెడ్డి సార్కి అందిన సమాచారం మేరకు స్టేట్ టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ బీ టీం వాళ్ళు ఇక్కడ నిర్మల్లోని శాంతినగర్లో అక్రమంగా సిహెచ్ నిల్వ ఉందనే సమాచారం అందుకొని ఇక్కడ సోదాలు నిర్వహించగా శాంతినగర్లో సిహెచ్ ఒక్కొక్క బస్తా 25 కేజెస్ చొప్పున 26 బస్తాలు అంటే 650 కేజీల సిహెచ్ లభ్యమైంది. సుప్రీం ఐ ఇంపాక్ట్ పాలిస్టైరీన్ అని దీని మీద రాసింది. ఈచ్ 25 కేజీ, మొత్తం 650 కేజీ సిహెచ్ ఇక్కడ లభించింది. స్వాధీన ఎస్టీఎఫ్ టీఎంబి మొత్తం 650 కేజీల సిహెచ్ను స్వాధీనం చేసుకుంది.
నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపహాడ్ రెవెన్యూ గ్రామ శివారు సర్వే నెంబర్ 11లో ప్రభుత్వ భూమి 10 ఎకరాల 16 గుంటలు ఉండగా అందులో కొంత భూమిని పల్లె ప్రకృతి వనానికి 1 ఎకరం భూమిని క్రీడా ప్రాంగణానికి ప్రభుత్వం కేటాయించి ఏర్పాటు చేయగా అట్టి స్థలాన్ని కొందరు ఆక్రమణదారులు అక్రమంగా ఆ స్థలంలో ప్రవేశించి ట్రాక్టర్ సహాయంతో దున్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని చిట్టంపహాడ్ గ్రామస్తులు గురువారం ప్రజావాణి కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్కు దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపహాడ్ రెవెన్యూ గ్రామ శివారు సర్వే నెంబర్ 11లో ప్రభుత్వ భూమి 10 ఎకరాల 16 గుంటలుండగా అందులో కొంతమంది భూమిని పల్లె ప్రకృతి వనానికి 1 ఎకరం భూమిని క్రీడా ప్రాంగణానికి ప్రభుత్వం కేటాయించి ఏర్పాటు చేయగా అట్టి స్థలాన్ని కొందరు ఆక్రమణదారులకు అక్రమంగా ఆ స్థలంలో ప్రవేశించి ట్రాక్టర్ సహాయంతో దున్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని చిట్టంపహాడ్ గ్రామస్తులు గురువారం ప్రజావాణి కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్కు దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం పల్లె ప్రకృతి వనం స్థలాలను అధికారికంగా రెవెన్యూ శాఖ వారు కేటాయించినప్పటికీ కొందరు వ్యక్తులు ఆక్రమించి సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అట్టి స్థలాలను కాపాడి సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్టంపహాడ్ పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, అంగన్వాడీ టీచర్ అబ్బనబోయిన యాదమ్మ, ఆశా వర్కర్ బుప్పాక సరిత, గడ్డం వెంకటేశ్వర్లు, సైదులు తదితరులు పాల్గొన్నారు. పదకొండు సర్వే మొత్తం గవర్నమెంట్ కానీ 10 ఎకరాల 16 గుంటలు ఉంది. దాన్ని మొత్తం మండలి ఏర్పాటు చేసి సర్వే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా క్రీడా ప్రాంగణము పల్లె ప్రకృతి రెండింటిని వేరే వ్యక్తులు కబ్జా చేస్తారు. కబ్జా నుంచి తొలగించి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి అదులు ఏర్పాటు చేయించండి. వాళ్ళకి సంబంధించినటువంటి స్థలం ఎంత కేటాయించి అక్కడ తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడెం మండలం యాదగిరిపల్లి వాస్తవ్యులు పితృ అమావాస్య సందర్భంగా నేపాల్ దేశంలో కాఠ్మండూలో గల గృహేశ్వరి శక్తిపీఠంలో బుధవారం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. గార్లపాటి ప్రమీల, ఊటుకూరి సుమిత్ర, కంచర్ల పద్మ, కంచర్ల రమ, కోట మాధవి బృందం ఆధ్వర్యంలో ఈ వేడుకను నేపాల్ వారు కర్ణాటక యాత్రికులు ఆసక్తితో తిలకించారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడెం మండలం యాదగిరిపల్లి వాస్తవ్యులు పితృ అమావాస్య సందర్భంగా నేపాల్ దేశంలో కాఠ్మండూలో గల గృహేశ్వరి కీర్తిపీఠంలో బుధవారం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. గార్లపాటి ప్రమీల, ఊటుకూరు సుమిత్ర, కంచర్ల పద్మ, కంచర్ల రమ, కోట మాధవి బృందం ఆధ్వర్యంలో ఈ వేడుకలను నేపాల్ వారు కర్ణాటక యాత్రికులు ఆసక్తితో తిలకించారు. పరదేశంలో మన సంస్కృతి సాంప్రదాయాలు పాటించి తెలంగాణ పండుగను అక్కడి వారికి పరిచయం చేయడం విశేషం. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామం సభ్యులు నేపాల్ పర్యటన సందర్భంగా నేపాల్ వచ్చారు. మన బతుకమ్మ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ నిన్న గృహేశ్వరి శక్తిపీఠం నందు బతుకమ్మ ఆడారు. ఈరోజు జనక్పూరి సీతా జన్మస్థానమైన జనక్పూర్కి వెళ్ళి అక్కడ బతుకమ్మ ఆడటానికి ఈ గృహిణి మనులంతా తయారయ్యారు. ఇప్పుడు మేము
కాఠ్మండు ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఈ కాఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి జనక్పూర్ వెళ్ళి అక్కడ అటుకుల బతుకమ్మని ఆడటానికి వెళ్తున్నారు. ఈ టీం లీడర్ రంగారెడ్డి గారిని ఒక్క నిమిషం మాట్లాడమని చెప్దాం. నేపాల్ పర్యటనలో బతుకమ్మ ఆడటానికి సంసిద్ధమై ఈరోజు జనకపురిలో అటుకుల బతుకమ్మని ఆడటానికి గృహిణీ మనులందరూ కూడా యూనిఫామ్ డ్రెస్ వేసుకొని ఒకటే డ్రెస్ మీద ఆడాలనే కోరికతోటి ఇక్కడ ప్రయాణించే ముందే అంతా కూడా సిద్ధమై వచ్చారు. ఈ గృహిణీ మనులందరూ కూడా 24 మంది జనకపురిలో ఈరోజు అటుకుల బతుకమ్మ ఆడుతున్నారు. మీ అభిప్రాయాలు చెప్పండి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంలో బతుకమ్మ పండుగకు ఒక గొప్ప విశేషం ఉన్నది. మహిళా మనులందరూ కూడా ఈ పండుగని చాలా గొప్పగా తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటారు. మేము ఈ జనక్పురి కాఠ్మండు నుంచి జనక్పురి పోయిన తర్వాత అక్కడ అమ్మవారి సమక్షంలో ఈ బతుకమ్మ పండుగ వైభవంగా జరుపుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. లాయర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, మన తెలంగాణ ముఖ్య పండుగ అయిన బతుకమ్మ పండుగను కట్కూరు రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము నేపాల్కి వచ్చాము. అన్ని దేవస్థానాలు దర్శనం చేసుకొని ఇక్కడ శక్తిపీఠంలో బతుకమ్మ నిన్న ఆడాము. తర్వాత రేపు సీతాదేవి జన్మస్థలమైన జనకపూర్లో ఈరోజు బతుకమ్మ ప్రోగ్రాం ఉన్నది. ఇది అంతా రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో నేపాల్ వాసులకు ఈ సంస్కృతిని మన పరిచయం చేశాడు. ఇది చాలా మన రాష్ట్రానికే ఒక గర్వకారణం అని. మేము యాదగారపల్లి నుంచి 24 నాడు బయలుదేరి మొత్తం 30 మంది సభ్యులం కలిసి మేము ఇక్కడ నేపాల్ టూర్కి వచ్చినాం. రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం మన పురాణ సాంప్రదాయమైన బతుకమ్మను కూడా కొనసాగించాలని మేము ఆలోచన చేసి మా మహిళలందరికీ ఒక సేమ్ డ్రెస్ కొనడం జరిగింది. సేమ్ డ్రెస్ కోడ్ మాట్లాడుతున్నాం, డ్రెస్ కోడ్ కూడా పెట్టినాం. ప్లస్ ఇది చూసి ఇక్కడ ఫారినర్స్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. వాళ్ళు కూడా మాతోటి మమేకమై వాళ్ళు కూడా బతుకమ్మ ఆడటం జరిగింది. వాళ్ళు ఒక వీడియో కూడా షూట్ చేశారు. చాలా బాగుంది, చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇక్కడ లోకల్ కూడా మేము సాంప్రదాయం కొనసాగించాలని కోరుకుంటూ వెళ్తాం. మన సాంప్రదాయమైన బతుకమ్మని వదిలిపెట్టడం ఇష్టం లేక మేము ట్రిప్లో ఉన్నా కూడా మన గృహేశ్వరి అమ్మవారి దగ్గర ఎంగిల్పూ బతుకమ్మను ఆడి భాగమతి నదిలో నిమజ్జనం చేశాము. ఈరోజు మన సీతమ్మవారి జన్మస్థానమైన జనకపురికి వెళ్తున్నాము. అక్కడ మేమందరము కలిసి 2వ రోజు బతుకమ్మ అయిన అటుకుల బతుకమ్మని ఈరోజు సీతమ్మవారి జన్మస్థానంలో మేము సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు ఎయిర్పోర్ట్లో ఉన్నాం, కాఠ్మండు ఎయిర్పోర్ట్లో. జై శ్రీమన్నారాయణ. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైనటువంటి పూల పండుగ బతుకమ్మ. తెలంగాణలో లభించేటటువంటి తంగేడు, జిల్లేడు, ఉమ్మెత్త మరియు అనేక రకాల ఆరోగ్యకరమైనటువంటి ఆయుర్వేదిక ప్రాముఖ్యత కలిగినటువంటి పూలతో 9 రోజులు వరుసగా పేర్చి ఈ పూలను, ఈ బతుకమ్మని నీటిలో వదులుతాము. దీనికి ఒక విశిష్టత ఏంటంటే ఈ మొక్కల యొక్క ఈ ఆకులు, ఈ పువ్వులు ఆయుర్వేదిక ప్రాముఖ్యత కలిగినటువంటివి. నీటిలో కలవడం వల్ల అందులో ఉన్నటువంటి వ్యాధికారకాలైనటువంటి నశింపజేసి పశువులకి మాడిన తర్వాత మనుషులకి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ పండుగ. ఈ బతుకమ్మ పండుగ అనేది రాష్ట్ర దేశ స్థాయిలో కూడా గుర్తించేటటువంటి పండుగ. మాకు ఇక్కడ బతుకమ్మ పండుగ ఆడడానికి ఈ అదృష్టాన్ని కల్పించిన మా రంగారెడ్డి బాబుకు మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాము. భగవంతుడు ఆయనను చాలా మంచిగా చూడాలి, మమ్మల్ని 4 ట్రిప్పులు తిప్పాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో స్వాతంత్ర సమరయోధుడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం మండల పరిధిలోని అన్ని గ్రామాలతో పాటు గుండాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో స్వాతంత్ర సమరయోధుడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం మండల పరిధిలోని అన్ని గ్రామాలతో పాటు గుండాల మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మండల కేంద్రంలోని గ్రంథాలయ ఆవరణలో గల గాంధీ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మహాత్మా గాంధీ చూపించిన అహింస మార్గంలో యువత నడవాలని పలువురు సూచించారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపన కోసం నేటి యువత కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దేవి, సుద్దాల స్పెషల్ ఆఫీసర్ యాకూబ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరు రామరెడ్డి, మండల ఆర్యవేశ సంఘం అధ్యక్షుడు పజ్జూరి నాగరాజు, ఇమ్మిడి దశరథ, ఎండి షరీఫుద్దీన్, పొడిచేటి వెంకన్న, కొండపర్తి భాస్కర్, దేవనబైన ఐలయ్య, పాల సెంటర్ చైర్మన్ యామగాని మైసయ్య, ఆవుల సాయి, ప్రదీప్, తందూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద గురువారం వివిధ శాఖల అధికారులు స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఎంపీడీఓ ఏ దేవిక పసుపు కుంకుమలతో గౌరమ్మ తల్లికి పూజలు నిర్వహించి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద గురువారం వివిధ శాఖల అధికారులు స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఎంపీడీఓ దేవిక పసుపు కుంకుమలతో గౌరమ్మ తల్లికి పూజలు నిర్వహించి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 రోజులు అంగరంగ వైభవంగా జరుపుకున్నటువంటి తెలంగాణ సాంప్రదాయ బతుకమ్మ పండుగ అని తెలిపారు. రెండవ రోజు భాగంగా తహసీల్దార్ జలకుమారి, డిప్యూటీ తహసీల్దార్ నీలిమ, ఆర్డబ్ల్యూ, ఎస్ఈడిఈ అరుణ, ఎంఆర్ఐ అనసూర్య, ఐసిడిఎస్ సూపర్వైజర్లు యాకూబ్ పాషా బేగం, షామ్ బేబీ, గ్రామ సెక్రటరీలు, అంగన్వాడీ టీచర్లు, ఈజీఎస్ సిబ్బందితో గూండాల ఎస్సీ కాలనీ చెందిన కోలాట బృందం పాల్గొన్నారు. అన్న నమస్తే. బతుకమ్మ పండుగకి విచ్చేసిన మహిళా సోదరీమణులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే గుండాల మండలంలో ఉన్న ప్రజలందరికీ దసరా మరియు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. వారందరూ కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మవారి దయ వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులనాడాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
ముద్ద చెయ్యాలే కుంకుమ బొట్లు పెట్టాలే పల్లెంలోన పెట్టి మొక్కాలే మా గౌరమ్మను ధాన్యాలియని దండం పెట్టాలే మా గౌరమ్మను బాధలు బాపని పూజలు చెయ్యాలే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలోని అనుబంధ ఆలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలకు అంకురార్పణ చేసి ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలోని అనుబంధ ఆలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలకు అంకురార్పణ చేసి ప్రారంభించారు. ఉత్సవంలో భాగంగా స్వర్ణ వాచలాంకృత దుర్గాదేవి అలంకారంలో ప్రత్యేక పూజలు చేశారు. తొలుత గణపతి పూజ, పుణ్యహావాచనం, అంకురార్పణ, కలశ స్థాపనలో పంచగవ్య ప్రాశనం, ఋత్విగ్గర్వహణంతో మొదలగు పూజ, తోర నవరాత్రులకు శ్రీకారం చుట్టారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. రెండవ రోజు ఆలయంలో త్రిపుర సుందరిగా అలంకరిస్తారు. మూడవ రోజు గాయత్రీదేవి, నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి, ఐదవ రోజు లలిత త్రిపుర సుందరీదేవి, ఆరవ రోజు మహాలక్ష్మి, ఏడవ రోజు సరస్వతీదేవి, మూలా నక్షత్రం, ఎనిమిదవ రోజు దుర్గాదేవి, దుర్గాష్టమి, తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దిని, 10వ రోజు దసరాను పురస్కరించుకొని రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తూ ప్రభుత్వ చౌక ధరల దుకాణాల నుండి రేషన్ కార్డు కలిగి ఉన్న పేద ప్రజలకు ప్రతి నెల బియ్యంతో పాటుగా చక్కెర, చింతపండు, గోధుమలు, కందిపప్పు, ఉప్పు, కారం, పసుపు, వంట నూనె ఇలా 9 రకాల వంట సరుకులను అందించాలని జిల్లా మాజీ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం జిల్లా మాజీ ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి కార్డుపై ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం 3 కేజీల చొప్పున అందించే సబ్సిడీ గోధుమలను రాష్ట్రమంతటా సప్లై చేయకుండా కేవలం
హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే చాలా కాలంగా గోధుమలు సప్లై చేస్తుందని పేర్కొన్నారు. పట్నం, పల్లె అనే వివక్ష లేకుండా కార్డు కలిగిన పేదవారికి 9 రకాల వంట సరుకులను ప్రభుత్వం అందించాలన్నారు. పేద ప్రజలకు చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయడంలో తక్కువ ధరకు దొరికి పేదలకు లబ్ధి చేరుతుందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇక నుండి అయినా రేషన్ కార్డు కలిగిన పేద ప్రజలకు 9 రకాల వస్తువులు ప్రభుత్వం చౌక ధరల దుకాణాల నుండి పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి పేదవారికి ప్రతి నెల రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటుగా చక్కెర, గోధుమలు, చింతపండు, కందిపప్పు, ఉప్పు, కారం, పసుపు, వంట నూనె ఈ విధంగా 9 రకాల వంట సరుకులను అందిస్తామని చెప్పి ఎన్నికల ముందు మాట ఇచ్చి 9 నెలలు గడిచిపోయిన ప్రభుత్వం ఈ 9 రకాల వంట సరుకులను నేటికి అందివ్వకుండా కేవలం బియ్యం మాత్రమే సప్లై చేస్తూ ఉంది. కాబట్టి పేదలకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ 9 రకాల వంట సరుకులను కార్డు కలిగిన ప్రతి పేదవాడికి వంట సరుకులను అందివ్వాలని చెప్పి 9 రకాల వస్తువులను అందివ్వాలని చెప్పి ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కార్డు పైన 3 కేజీల చొప్పున గోధుమలు సప్లై చేస్తూ ఉంటే సబ్సిడీ పైన అది రాష్ట్రం అంతటా సప్లై చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ హైదరాబాద్కే పరిమితం చేస్తూ చాలా కాలంగా అక్కడి ప్రజలకు మాత్రమే గోధుమలు అందిస్తూ ఉంది. నల్గొండ పట్టణంలోని డిటిఎఫ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కీర్తిశేషులు మునగాల రాములమ్మ జ్ఞాపకార్థం కార్యక్రమంలో డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య పాల్గొని మాట్లాడారు. నల్గొండ పట్టణంలో డిటిఎఫ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కీర్తిశేషులు మునగాల రాములమ్మ జ్ఞాపకార్థం కార్యక్రమంలో డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య పాల్గొని మాట్లాడుతూ రాములమ్మ మా నుండి భౌతికంగా దూరమైనప్పుడు శాస్త్రబద్ధంగా కార్యక్రమం చేయకుండా మెడికల్ కాలేజ్కి మామగారు మృతదేహాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. దీని ద్వారా వైద్య విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. అమ్మ కూడా మాతో శాశ్వతంగా జీవించి ఉంటుందన్న ఆలోచనతో కుటుంబ సభ్యులందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మునగల వాణి, రేణిగుంట విమల, శ్రీరాములు, గట్టా విజయ్, శ్రీనివాసరావు, మనమలు, మనుమరాన్లు, సంఘ నాయకులు పాల్గొన్నారు. సందర్భాలు ఉన్నాయి. అంటే రాజు పీనుగా చాలా కోరుకుంటుంది అని చెప్పడానికి బహుశా అవన్నీ కారణమేమో. అట్లా కాదు, అట్లా స్వర్గ నరకాలతో సంబంధం లేని ఒక గొప్ప జీవితాన్ని మన ముందల ఎట్లా ఇది భవిష్యత్ తరాలకు ఏం మిగిల్చని ఒక మూర్ఖపు సమాజం లాగా మిగిలిపోయి ఉండి త్యాగశీలంగా ఉన్న వాళ్ళం కూడా కొన్ని సందర్భాలలో సంస్కృతి విషయంలో, పెళ్లి విషయంలో, చావుల విషయంలో ఎక్కడో ఒక్కడ కొన్ని ఒత్తిళ్లకు లొంగిపోయి కాంప్రమైజ్ అయ్యే ఒక పరిస్థితి చాలా వరకు కనపడుతున్నది. దాన్ని ఇవాళ కానీ దానికి ఒక హేతుబద్ధతని తీసుకోవడం అనేటటువంటిది బహుశా ఇవాళ మనకు కనిపించడం. నేను మొదటిసారిగా ఈ తొలి అంటే హ్యూమన్ నల్గొండ నుంచి ఎన్ని విగ్రహాలు వస్తున్నాయో, దుర్గా విగ్రహాలు, ఎక్కడో బెంగాల్కు పరిమితమైన దుర్గా విగ్రహాలు నల్గొండ చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాయి. ఎంత భయంకరంగా, ఎంత శివసాగర్ రాసిన పాటలో ఎంత గొప్పగా ప్రకృతిని అమ్మని కలిపిండో, నేను ఒక మనిషినై పుట్టినందుకు నా దేహం పలానా విధంగా కాకూడదు, ఇది భవిష్యత్తుకు నిర్మాణం జరగాలి అని. ఎందుకంటే మనకు రినైజాన్స్ రావడానికి. నేను సోమయ్య, డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిని, ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేస్తున్నాను. ఇవాళ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఈ సమాజంలో ఉండేటువంటి అంతరాల్ని తొలగించాలని చెప్పేసి మనుషులందరూ సమానమే అనేటువంటి ఆలోచనతో ఇవాళ సమాజంలో ఉండేటువంటి మూఢ విశ్వాసాలని, అవన్నీ అశాస్త్రీయమైనటువంటి ఆలోచనల్ని తొలగించాలనేటువంటి ప్రయత్నం ఉపాధ్యాయ ఉద్యమంలో చేస్తున్నాం. అందులో భాగంగానే ఇటీవల మా అమ్మగారు మరణించినప్పుడు, మా నుంచి భౌతికంగా దూరమైనప్పుడు సాంప్రదాయబద్ధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా ఈ మెడికల్ కాలేజీకి మా అమ్మగారి మృతదేహాన్ని ఇవ్వడం జరిగింది. దీని ద్వారా వైద్య విద్యార్థులకి కూడా ఉపయోగపడుతుంది. ఇది అమ్మ శాశ్వతంగా మాతో జీవించి ఉంటుందనేటువంటి ఆలోచనతో మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఇది సమాజానికి ఒక ఆదర్శం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకోసమంటే ఇవాళ ఈ మరణానంతరం జరిగేటువంటి తంతంతా కూడా ఈ కార్యక్రమం అంతా కూడా చాలా కుటుంబాలని ఇబ్బంది పెడుతున్నది. అది అశాస్త్రీయమైనటువంటి ఆలోచన అనేటువంటి ఒక ఆత్మకు సంబంధించినటువంటి ఒక విశ్వాసంగానే మేము గమనిస్తున్నాం. భౌతికంగా అది వాస్తవం కాదు అనేటువంటిది నమ్మాము కాబట్టే ఇది ఆచరణను చూపించాం. ఇవాళ వైద్య విద్యార్థులకు ఈ డెడ్ బాడీలు అవసరం అనేటువంటిది కూడా గుర్తించి మనం ఈ మార్పుకు ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను. తన జీవితం చాలా కష్టాలతో కూడుకున్నది. మొదటి నుంచి కూడా మా నాన్నగారు కొంత ఇబ్బంది పెట్టినా కూడా తను చాలా వరకు ఎదుర్కొని మా మదర్కి 9 ఇయర్స్ అప్పుడు మ్యారేజ్ అయింది. మా నాన్నగారు కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసేవారు అప్పట్లో. తను అసలు వాళ్ళ నాన్నగారు మా తాతగారు అసలు అమ్మాయికి అనవసరంగా మ్యారేజ్ చేశానే, అబ్బాయి వస్తాడా లేదా, ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళ వియ్యంకులు కూడా బాగానే ధైర్యం చెప్పి బాగానే ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఎట్లాగో మా నాన్న వచ్చాడు. మా నాన్న వచ్చినాక కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి ఆయనకు ఆ రోజుల్లో కూడా కాంగ్రెస్ వాళ్ళతో పరిచయం అయిపోయి రెడ్డి వాళ్ళకి ఇదైపోయి చాలా బానిసత్వంగా పనిచేసి మమ్మల్ని కుటుంబాన్ని పట్టించుకోకపోవడము. తర్వాత మా అమ్మ ఆనాటి నుంచి పోరాటం, వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివి చెప్పి మా పిల్లల్ని వీధి బడుల్లో చేసామని పోరాటం చేసేసింది మా అమ్మ. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మా అమ్మకు పోరాటం అనేది. అప్పటి నుంచి పోరాటం చేసి చాలా వరకు సాధించగలిగింది. ఇంతో అంతో నిలబెట్టుకోగలిగింది. నా మ్యారేజ్ తర్వాత మా నాన్న కూడా మారిపోయారు చాలా వరకు. అక్కడి నుంచి వాళ్ళు ఏంటి వాగ్దానం చేశారు అంటే నా పిల్లలతో పాటు మీ పిల్లల్ని కూడా చూస్తాను అనే వాగ్దానం చేశారు. కానీ అప్పటికి ఆయన రియలైజ్ అయిపోయి కుటుంబాన్ని ఎక్కువ పట్టించుకోవడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి కూడా మా అమ్మ చాలా వరకు బాగా పోరాటం చేయగలిగింది. కొంతవరకు వ్యవసాయ భూమి నిలుపుకోగలిగింది, కొంత బంగారం, కొంత ఇల్లు కూడా నిలుపుకోగలిగింది. చాలా వరకు పోరాటం చేయగలిగింది. తర్వాత ఈ కళాశాలకు ఇవ్వడం కూడా చాలా వరకు మంచి నిర్ణయం అని చెప్తున్నాను నేను. నా ఒపీనియన్ ప్రకారం చాలా మంచి ఇది. ఎందుకు అంటే వాళ్ళకు ప్రాక్టికల్గా ఎంతసేపు మ్యాపులు చూపించి వాళ్ళకి చెప్పడం కన్నా కూడా ఇప్పుడు ప్రాక్టికల్గా వాళ్ళకు ఒక చూపించగలిగితే వాళ్ళు రేపు భవిష్యత్తులో మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు, మంచిగా సైన్స్ అనేది అభివృద్ధి చేయగలుగుతుంది అనేది నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కొత్త రామచందర్ యాదవ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కొత్త రామచందర్ యాదవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఉన్న నిబంధనలను సవరణ ఆర్డినెన్స్ తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే వివిధ పార్టీల నాయకులకు ఊరట కలిగించిందని ఆశాభావంతో పాటు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆయన మీడియాకు తెలిపారు. గతంలో ఉన్న మాదిరిగానే కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా ప్రజాప్రతినిధులుగా పోటీ చేయడానికి అవకాశం కల్పించడం వలన రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లకు 3 పిల్లలున్న తల్లిదండ్రులకు అవకాశం కలుగుతుందని, దానివల్ల వివిధ పార్టీల నాయకులకు రాజకీయంగా ఎదగడానికి అవకాశం కలిగినందుకు గ్రామాల్లో పనిచేసే మంచి నాయకుడిని గెలిపించుకోవడానికి ప్రజలకు మంచి అవకాశాన్ని కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఆత్మకూర్ మండల కార్యదర్శి మేడి చంద్రయ్య మాదిగ, మేడి నరసింహరావు, జనపాల స్వామి, మేడి ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిన్న తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ 3 పిల్లల సవరణ నివారణ ఎత్తేస్తూ తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు తెలంగాణ వాస్తవంగా ఈ 3 పిల్లలు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఇవాళ సంతోషం చేసుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. ముందుగానే మాకు 3 పిల్లలు ఉన్న వారికి దసరా వచ్చింది. ఎందుకంటే ఇన్నేళ్ల సంది 30 ఏళ్ల సంది 1995లో తీసుకున్న నిర్ణయం ఈ రోజుతో ఎత్తేయటం మాకు ఒక నిబంధన పెట్టి మేము ప్రజాక్షేత్రంలో ఎన్నిట్లో పోరాటం చేస్తూ పాల్గొన్న మాకు ఇటువంటి పోటీ చేసే కాడికి వచ్చే వరకు ఒక నిబంధన ఉండి మేము పోటీ చేయలేక ప్రజాక్షేత్రంలో దీంట్లో ఒకతన వెనకబడిపోయి మేము చాలా బాధపడ్డాము ఆ రోజులు ఇవి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగనే ఎక్కడున్నా తెలంగాణ ప్రజలారా ప్రతి ఒక్క ఊళ్ళైనా సరే ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3 పిల్లల వాళ్లకు రేపు వచ్చే ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలలో నిలబడ్డ వారికి మీరు మంచిగా ఓట్లు వేసి వాళ్ళని గెలిపియాలి. పాపం 30 ఏళ్ల సంది 95 నుంచి ఈ జీవో ఉంది.
ఇప్పటితో వదిలిపోయింది. కాబట్టి మీరు అటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్న ముగ్గురు వేలలో సంతానం వాళ్ళు పోటీ చేసిన వాళ్ళకు రేపు ఓట్లు వేయాలని ప్రజలు కూడా చెప్తున్నా. వాళ్ళు ప్రతి ఒక్క సమస్య మీద కొట్లాడతారు, వాళ్ళకు ముందుగానే తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడనైనా ఏ సమస్యలైనా ముందుగానే పాల్గొంటారు. ఆడికి వచ్చి ఆ సమస్యలో పాల్గొని చిన్న పెద్ద పంచాయతీలైనా ఏ నాయకైనా నిర్ణయంగా ఉండి వాళ్ళకు ఆలోచన ప్రకారంగా వాళ్ళకు సబ్జెక్ట్ ప్రకారంగా నిలదీస్తూ ఆ పంచాయతీ తెప్పుకొస్తారు. కానీ పోటీ చేసి కాడికి వచ్చే వరకు వాళ్ళకు అర్హత లేకుండా అయిపోయింది. ఈ అర్హత తీసేసిన ధన్యవాదాలు చెప్తూ రేపు మాకు ఇవాళ ముందుగానే దసరా ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నా. 30 ఏళ్ల సంది నలిగిపోయిన ఈ ముగ్గురు పిల్లల వాళ్లకు ప్రజా సమస్యలు ఈరోజు రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ఉన్న వ్యక్తులకు పార్టీల తరఫున కానీ ఇంకా కుల సంఘాల తరఫున కానీ దేని ప్రకారం చూసుకున్న ఆ ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తులకు ఇప్పటి వరకు రాజకీయ పార్టీలలో ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ కనీసం వార్డు మెంబర్లకు కూడా అవకాశం లేకుండా చాలా ఇబ్బందులు పడ్డ వ్యక్తులు. నిజంగా రాజకీయ అవగాహన ఉండి వాళ్ళు చేసే సేవలు, వాళ్ళు గ్రామాలలో చిన్న చిన్న సమస్యలు కానీ ఎమ్మెల్యేల దగ్గర కానీ ఎంపీల దగ్గర కానీ పోయేంత సత్తా ఉన్నా నిజంగా కూడా గ్రామాలలో అభివృద్ధి చేద్దామన్న అవకాశం లేకుండా ఇప్పటి వరకు గత 30 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డ వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఆయా పార్టీల నుంచి ఆయా వ్యక్తులను గుర్తించి నిజంగా వాళ్ళకి అవకాశం ఇవ్వండి. నిజంగా ప్రజా సమస్యల పైన వాళ్ళు దృష్టిని సాధించి గ్రామాలు అభివృద్ధి చేసుడు కానీ ఇంకా ఏ విషయంలోనైనా కానీ వాళ్ళు నిజంగా కూడా ఇప్పటిదాకా కూడా ఇబ్బందుల పాలైనారు. కాబట్టి అదేవిధంగా నేను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది ఒకటి, ఇది తీసుకొచ్చినందుకు ప్రజల్లో చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను కూడా ఎంఆర్పిఎస్ ఆత్మకూరు మండలం నుంచి నేను కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ న్యూస్ ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో నా అవకాశాన్ని ముగిస్తున్నాను. హెడ్లైన్స్ మరోసారి. ప్రకాశం బజార్లో కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న గోల్డ్ షాపుల స్థల వివాదాన్ని 15 రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కుటుంబ డిజిటల్ కార్డు పైలట్ సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. బాల త్రిపుర సుందరి అవతారంలో పూజలు అందుకున్న అమ్మవారు. ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాలలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు. నిర్మల్ జిల్లాలో 43 లక్షల అల్పాజోలం క్లోరోహైడ్రేట్ పట్టివేత. పల్లె ప్రకృతి వనానికి కేటాయించిన స్థలాన్ని ఆక్రమదారుల చెర నుండి కాపాడాలని ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు. నేపాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు. గుండాల మండలంలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద బతుకమ్మ ఉత్సవాలు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలోని అనుబంధ ఆలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు. రేషన్ కార్డు దుకాణాల ద్వారా పేదలకు 9 రకాల వంట సరుకులను అందించాలన్న కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పట్టాల వెంకటరెడ్డి. సమాజంలో ఉన్న అంతరాన్ని తొలగించినప్పుడే మనుషులందరూ సమానమన్న డిపిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఉన్న నిబంధనలను సవరణ ఆర్డినెన్స్ తీసుకురావడం అభినందనీయమన్న భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కొత్త రామచందర్ యాదవ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.